ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాటిపండు ఫ్రెండ్స్. ఇది దీంతో తాటి కుడుములు, తాటి ఇడ్లీలు, తాటి గారెలు చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటాయి టేస్టీగా. కొంచెం కొబ్బరి బెల్లం వేసేసి దీంట్లోంచి ముందు పేస్ట్ని తీయాలి ఫ్రెండ్స్. పేస్ట్ని తీయాలి. ఈ డప్పంతా తీసేసి పైన తొక్కలన్నీ తీసేసి ఇప్పుడు పిండిలో కలిపి అప్పుడు చెయ్యాలి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మగారు చేసుకొచ్చేవారు మాకు ఇవన్నీ. ఈ సీజన్లోనే దొరుకుతుంది, వర్షాకాలమే దొరుకుతుంది. మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ ఇది తాటి పేస్ట్ అన్నమాట. తీస్తే ఎంత వచ్చింది, ఒక 2 టెంకలు. ఇది దీంట్లో ఇగో ఈ బెల్లము, కొబ్బరి, రవ్వ ఫ్రెండ్స్. ఇది రవ్వ ఫ్రెండ్స్. మనం ఇంట్లో బియ్యం కడిగేసి ఎండబెట్టుకొని రవ్వలో చేసుకోవచ్చు. టైం లేదంటే కనుక ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ ఇట్లా పోసేసుకుని ఆ పేస్ట్ని తగ్గట్టు మనం ఇట్లా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను అనమాట నేను. 3 కలిపేసుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీలు తాటట్టు వేసుకోవచ్చు, మంగ కుడుములు వేసుకోవచ్చు, తాటి రొట్టెలు, తాటి గారెలు చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో. తాటి పండుతోటి ఫ్రెండ్స్ ఇట్లా పొట్లాలు కట్టేసుకున్నమాట. పిండి దీంట్లో వేసి ఇప్పుడు దీన్ని ఇట్లా ఇడ్లీ టిట్టేలో అట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా ఉంటుందో. కొంచెం ఇడ్లీలు ఉడికినట్టు తొందరగా ఉడుకోవు ఫ్రెండ్స్. పిండి పేసం కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇది ఇడ్లీలు అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ కంటే ఎక్కువ పడుతుంది ఇడ్లీలకి. ఇది కొంచెం ఎక్కువసేపు ఉడకబెడతాం. ఒక 15 మినిట్స్ వరకు ఉడకబెడతాం దీన్ని. ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని మూత పెట్టేసుకుని హైలో పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు. తాటిపండుతో చేసిన ఇడ్లీలు అన్నమాట. ఇట్లా ఉన్నాయన్నమాట. తర్వాత ఇట్లా ఇవి వేసుకున్నాం కదా అట్టాక్ చుట్టేసి, ఇది తిప్పితే ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. అవి ఇట్లా వచ్చినాయి. టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది ఆవిరి మీద ఉడికినాయి. ఒక చుక్క నూనె కూడా లేకుండా వండాము. ఆయిల్ అన్నమాట. హెల్దీ ఫుడ్. మన కేక్లు ఇది అవన్నీ చేసుకుంటాం కదా, వాటికంటే 1000 రెట్లు బెటర్ ఇది. న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్ తోటి తాటి పండుతో చేసుకున్నాం కాబట్టి పూర్వం రోజులు అట్లా తినేవాళ్ళు కాబట్టి బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తింటున్నారు ఫ్రెండ్స్ ఇట్లాంటివి? అసలు ఊరు వెళ్తే ఊర్లో వాళ్ళు తెలుస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలీదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.